వచ్చింది ఎందుకు అందరూ వచ్చారు. అక్కడ ప్రచారంకి వచ్చాడా? ఎన్ని చేయనో కానీ చేసిండండి. హుజురాబాద్ ఒక ప్రయోగశాల, బీఆర్ఎస్ పార్టీకి తన శక్తిని అంతా వాడుకుని ఒక ప్రయోగశాలగా మారిపోయింది. అంటే హుజురాబాద్ తర్వాత ఈటల అన్న వ్యక్తి తెలంగాణలో ఒక అత్యంత బలమైన రాజకీయ నేతగా ప్రొజెక్ట్ అయినారు. ఇవాళ 2021 నవంబర్ అనుకుంటా కదా, 21 నవంబర్ 21 కదా, 21 నవంబర్ కదా, ఎగ్జాక్ట్గా 4 సంవత్సరాల తర్వాత 2వ తారీఖున వచ్చింది. ఎస్, కాబోయే ముఖ్యమంత్రి ఈటల అన్న విధంగా అయింది, ప్రొజెక్ట్ అయింది. 4 సంవత్సరాల తర్వాత చూస్తే ఈటల ముఖ్యమంత్రి కాలేదు, ఎదురు దెబ్బలు తెలిగాయి. గజ్వేల్లో ఓడిపోయినారు, తర్వాత హుజురాబాద్లో 7 సార్లు గెలిచిన దగ్గర ఓడిపోయినారు. మళ్ళా తర్వాత 6 నెలలకే ప్రజలు దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలిపించారు. మంచి ఓట్లు, 3 లక్షల ఓట్ల దగ్గర ఓట్ల మెజార్టీ గెలిపించారు. సో 4 సంవత్సరాల క్రితం దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి ఈటల ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినప్పుడు ఈటలనో లేదా బండి సంజయ్ ఎవరో అని అనుకున్నారు, అరవిందో అని అనుకునే స్థాయి నుంచి ఈ 4 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే మీరేమైనా తప్పు మార్గం తీసుకున్నారని ఏమైనా అనిపించిందా? ఏం తప్పుడు మార్గం ఉండదు. రాజకీయాలు అన్నప్పుడు ఇవన్నీ ఎత్తుపలాలు ఉంటాయి. ఇట్లా కరువు ఇట్లా చక్కగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. కరువు ఎప్పుడు కూడా కిందికి మీదకి ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే గెలుపు అనేక తప్పులు కప్పిపుస్తుంది, ఓటమి అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. నేను 7 సార్లు గెలిచిన, ఎప్పుడు రివ్యూ లేదు, గెలిచినాం. ఒక్కసారి ఓడిపోయినాం, ఆలోచించుకున్నాం. డెఫినెట్గా వేర్ వీఆర్, వాట్ వీఆర్ ఆలోచించుకున్నాం. ఆ ఓటమి మళ్ళీ పురోగమించడానికి పనికి వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. డెఫినెట్గా కేసీఆర్ మీద గజ్వేల్లో పోటీ చేయడం తప్ప అని అట్లా అనుకుంటున్నాను. ఎందుకు తప్పు? నాకు కసి తీరింది. ఓడిపోతామా గెలుతామా కాదు, నాకు కసి ఉంది కాబట్టి కసి కోసం పోటీ చేసిన. నేను గెలుతానా ఓడుతానా తర్వాత విషయం. అంటే కసి ఎట్లా తిరిగింది? ఆయనే గెలిచారు కదా. గెలితే కానీ పోటీ చేసిన కదా. ఓకే, పోటీ చేసి గజ్వెల్ లాంటి ప్రాంతంలో ఆయన పెద్ద మొత్తం సామ్రాజ్యాల్లో ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టి, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసి కేసీఆర్కి ఎదురులేని జాగల 70,000 ఓట్లు వచ్చినాయి. 67,000 ఓట్లు 70,000 ఓట్లు వచ్చినాయండి. వట్టిగా పోయి అలా నామినేషన్ వేసి కొద్ది రోజులు ప్రచారం చేస్తే నాకు వచ్చిన ఓట్లు 70,000 తక్కువ వచ్చినాయా? కానీ మీ హుజురాబాద్ లో ఓడిపోయినారు కదా, పోయినా మరి ఆదరించిన హుజురాబాద్ 20 సంవత్సరాల పాటు. వాళ్ళకు ఎక్కడో కోపం వచ్చింది వాళ్ళకు. మావాడు ఇంత కష్టకాలంలో గెలిపిస్తే మమ్మల్ని వదిలిపెట్టిపోతాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి కేసీఆర్ అన్ని ప్లానాలు వేసిండు. సక్సెస్ అయిండు ఆయన. కేసీఆర్ అంటూ దాంట్లో సక్సెస్ అయిండు. కానీ మరి మళ్ళీ ఇప్పుడు హుజురాబాద్ దూరం వచ్చారు కదా, మల్కాజ్గిరి పార్లమెంటు. తెలంగాణలో ఈటల ఆయన అంటాడు, గీ హుజురాబాదు, గీ హుస్నాబాదు, గీ మల్కాజ్గిరి ఉంటుంది. తెలంగాణ లీడరు, గుర్తుపెట్టుకో. ఈటల ఆయన అంటాడు ఎక్కడ పోతే అక్కడ ఉంటుంది. మాలాంటి వాళ్ళం ఒక ప్రాంతానికి పరిమితం కావు, మేము మొత్తం తెలంగాణ పరిమితం పెట్టాం, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒకటి రూరల్ లీడర్, ఇప్పుడు అర్బన్